కర్ణుడి చావుకు 1,00,000 కారణాలని ఏ విధంగా చెప్పుకుంటామో అదే విధంగా వైసీపీ ఓటమిని ఎల్లో ఛానల్స్లో కూర్చున్న కొందరు విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మరింతగా బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణమని తెలుసుకుని మాట్లాడితే హుందాగా ఉండేది. కానీ వారి మాటల్లో చంద్రబాబే శాశ్వతంగా ఏపీకి సీఎంగా ఉండిపోతారనే విధంగా ఉంది. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందిన వాటిపై విశ్లేషణలు చేసి ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు చెప్పలేనంత ద్రోహం చేసేసినట్టు, చంద్రబాబు ఏ తప్పు చేయలేనట్టు సత్య హరిశ్చంద్రుడు తమ్ముళ్ళ విశ్లేషించడం సరైన వాదన కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై గుండెపై చెయ్యి వేసుకుని పలానా చేశామని చెప్పగలరా? ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకొని రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని చెప్పగలరా? నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారని చెప్పగలరా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పెట్టి ఆ అప్పులను వచ్చే కొత్త ప్రభుత్వంపై పెట్టి ఇబ్బందులకు గురి చేశారని చెప్పగలరా? ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి. జరగాల్సిన చర్చ ఇది కాదు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే ఎందుకు పరిమితమయ్యింది? ఇలా జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? 51% ఓటు బ్యాంకు ఉన్న వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఎందుకు ఓడిపోయింది? వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఈవీఎంలను ట్యాపింగ్ చేశారా లేదా ప్రజలే తీర్పు ఇచ్చారా? దీనిపై నిజాలు నిగ్గు తేలాలి. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి అంశాలపై మాట్లాడితే మీరు కూర్చున్న ఛానల్స్తో పాటు ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉండే అవకాశం ఉంటుంది. లేదు, మేము చంద్రబాబు మెప్పు కోసం ఇలాగే మాట్లాడతామంటే ఎవరేమీ చేయలేరు.